పూజారి గారు, ఏంటమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్నా పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం, అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుని శాసిస్తావా? అది సుప్రభాతం. స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడిపైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా. ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు? అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ బావ రూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో. డాక్టర్ గారు, మా బావకేం కాలేదుగా? కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దానికి? ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు, ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పండి. వస్తానండి. వెంకయ్య, మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. అల్లుడు, నీకే. ఏమిటి అంత ఆత్రంగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం.
ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? ఒరే, పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనే వర్ణిరా. అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు, ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్దిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అక్కడ పెట్టి నేను వచ్చి తీసుకుంటాను. బావేనానా? పారిపోయాడమ్మా. అదే నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్న? పారిపోవాలనుకున్న వాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా? అమూల్య, నీ గుచ్చుకుంది కదా, అందుకే. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నిజమా నిజమా చెలియా, నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నిన్ను కౌగిట్లో బంధించినందుకే మోహం తొలి మోహం నిన్ను కౌగిట్లో బంధించినందుకే ముచ్చటకి అదే పిలుపు ముద్దులతో కలివలకు. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు మందా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. కసిరేపింది ఈ వేళ ఎందుకో. హాయ్ చాటు పైట చాటు కొత్త ఆశేదో పుట్టింది అందుకే.
చెలియా హై, హై, హై. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె జల్లు జల్లు మంగా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్నుయలుగిపోరా నిజమా చెలియా హై, హై. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె జల్లు జల్లు మంగా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్నుయలుగిపోరా అమ్మాయి కళ్ళు పెద్దవి ఒయ్యబ్బో అల్ల నేరేడు పళ్ళు అంతవి దినక దిన అమ్మాయి చీర చిన్నది అయ్యారే సీమ చింతాకు అంత సన్నది కళ్ళు కలిపితే కస్సుమంటది ఒళ్ళు తగిలితే బుస్సుమంటది మాట మంతి కుదరదంటది ముద్దు మురిపెం తిచ్చనంటది అమ్మాయి కళ్ళు పెద్దవి ఓయబ్బో అల్ల నేరేడు పళ్ళు